మీరు ఇక్కడ దాకా రాగలిగారు కదా, ఇంతకంటే 3 రెట్ల జనం రైల్వే స్టేషన్లలోనూ సినిమా హాళ్లలోనూ బయట తిరుగుతూ దేనికి ఉపయోగపడకుండా తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే మీరు అదృష్టవంతులు కాదా? సో టుడే ఐఎమ్ సేయింగ్, వినయం అనేది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్తాను చూడండి. చాలా మంది వినయం చేతగానితనం అనుకుంటారు. ఈగో చేతగానితనం, అహంకారం చేతగానితనం. వినయం చాలా గొప్ప గుణం. వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే, గుర్తుపెట్టుకోండి, వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే తనకున్న బలమేంటో బలహీనత ఎంతో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది. తన బలహీనతను అతి బలహీనతగా, తన బలాన్ని అతి బలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది. అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి. వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. యూత్ లో వచ్చేవి నాకు 3 ప్రాబ్లమ్స్ మేజర్ గా. నెంబర్ 1 అంటే సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వర్రీ అవుతుంటారు. ఏంటి నేను? నెంబర్ 1 బాడీ ఇమేజ్. నల్లగున్నాను, అందంగా లేను, వాళ్లే బాగున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి నా దగ్గరికి ఎవరు రారు, నన్ను చూస్తే అసహించుకుంటారు, నన్ను చూసే నవ్వుతున్నారు, నన్ను ఎవరు ఇష్టపడరు, నాతో ఎవరు స్నేహం చేసినా చాలా కాలం ఉండరు. ఇవే అన్నీ ఉంటాయి. చాలా మందికి ఉంటుంది ఒక కోరిక, ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. సో ఐఎమ్ సేయింగ్, మనకు కృతజ్ఞత భావం లేదు. ఏది లేదో ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటాం. అప్పుడే మనం బ్లేమ్ చేస్తుంటాం. ఏది ఉందో దాన్ని గుర్తించడం మనం మానేస్తాం. ఎన్ని ఉన్నాయని మనం ఆలోచిస్తే మన జీవితంలో ఉన్నవన్నీ ఇన్నున్నాయా నాకు అని. నేను సపరేట్గా చాలామంది కోచింగ్ ఇచ్చేటప్పుడు వాట్ ఐ సే ఇస్ దట్ యూ హ్యావ్ టు సీ వాట్ యూ హ్యావ్, వీ నెవర్ సీ. ఆశ్చర్యంగా ఏంటంటే, ఒక వ్యక్తి సిటీలో ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నాడు. ఏమని? అయ్యా, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసు, ఫోన్ చేయలేకపోతున్నా, ఇంట్లో వాళ్ళకి నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. మీరు కూడా మీ పేరెంట్స్ ఎక్కడన్నా బయట ఉంటే, లేదా మీరు బయట ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే, నేను చాలా బిజీగా ఉన్నాను, టైం లేదు అని అంటుంటారు. అయితే ఆ వ్యక్తి చేస్తున్న వ్యక్తి నుంచి వాళ్ళ ఊర్లో వాడు ఫోన్ చేస్తున్నాడు. ఊర్లో నుంచి చెప్తున్నాడు ఏంటంటే, ఏంట్రా ఏం లేదు అంటుంటావు, నాకు అర్థం కాదు, సిటీలో ఉన్నావు, ఓ మంచి అపార్ట్మెంట్లో ఉన్నావు, ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నావు, నీకు ఉద్యోగం ఉంది, నెల నెల నీకు జీతం వస్తుంది, మేము ఊర్లో ఏ పని లేదు, ఏదైనా పని వస్తే చాలని మేము ఎదురు చూస్తుంటే, అన్నీ ఉండి ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాం, ఎందుకు నాకు అర్థం కాదు అని అతను చెప్తూ ఉంటే, ఇలా అంటుంటే అతను రికార్డ్ చేసుకున్నాడు అతని వాయిస్. అతని వాయిస్లో రికార్డ్ చేసుకున్న తర్వాత అతను చెప్తున్న మాటల్లో కారు ఉంది, ఇల్లు ఉంది, జాబ్ ఉంది, నెల నెల జీతం ఉంది, ఇంత జీవితం ఉంది, అయినా ఏ రోజు నువ్వు జీవితాన్ని గురించి గొప్పగా చెప్పుకోలేదే. ఇలాంటి జీవితాలు మనకి చాలా ఉన్నాయి, మన లైఫ్లో ఉన్నవి మనం ఎప్పుడు గుర్తించాం. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరికైనా సరే. పే యువర్ గ్రాటిట్యూడ్స్ టు యువర్ పేరెంట్స్, యువర్ టీచర్స్. మీరు ఇక్కడ దాకా రాగలిగారు కదా, ఇంతకంటే 3 రెట్ల జనం తిరుపతిలో రైల్వే స్టేషన్లలోనూ సినిమా హాళ్లలోనూ బయట తిరుగుతూ దేనికి ఉపయోగపడకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే మీరు అదృష్టవంతులు కాదా? So you should appreciate it. The second quality that you have to get it is that humility. హ్యూమిలిటీ అంటే వినయం అని. దీని పవర్ చాలామందికి తెలియదు. నేను చెప్తానండి. ఈ విషయాన్ని నేను మీకు ఈ ఇంపాక్ట్లో 2017లో గంపాకు బాగా తెలుసు. ఆయన ఆశ్చర్యపడి, ఏంటి రాము ఇది చెప్తున్నావు అని. ఏంటంటే చేతులు ఎలా కడుక్కోవాలి, నిజంగా శుభ్రం ఎలా చేయాలని ఎందుకో ఆ రోజు సబ్జెక్ట్ తీసుకోవాలనిపించింది. 2019లో కరోనా వచ్చింది. అందరూ ప్రపంచం అంతా ఆ చేతులు ఎలా కడుక్కోవాలి అని ఆ రోజు పోలీసులు కూడా వాళ్ళు నేర్పించడం జరిగింది. అదేంటో అలా జరిగింది అంతే. సో టుడే ఐఎమ్ సేయింగ్, వినయం అనేది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్తాను చూడండి. చాలామంది వినయం చేతగానితనం అనుకుంటారు. ఈగో చేతగానితనం, అహంకారం చేతగానితనం. వినయం చాలా గొప్ప గుణం. వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే, గుర్తుపెట్టుకోండి, వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే తనకున్న బలమేంటో బలహీనత ఎంతో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది. తన బలహీనతను అతి బలహీనతగా, తన బలాన్ని అతి బలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది. అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి. వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యూత్లో వచ్చేవి నాకు 3 ప్రాబ్లమ్స్ మేజర్గా. నెంబర్ 1 అంటే సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వర్రీ అవుతుంటారు. ఏంటి నేను? నెంబర్ 1 బాడీ ఇమేజ్. నల్లగున్నాను, అందంగా లేను, వాళ్లే బాగున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి నా దగ్గరికి ఎవరు రారు, నన్ను చూస్తే అసహించుకుంటారు, నన్ను చూసే నవ్వుతున్నారు, నన్ను ఎవరు ఇష్టపడరు,
నాతో ఎవరు స్నేహం చేసినా చాలా కాలం ఉండరు, ఇవే అన్నీ ఉంటాయి. సెల్ఫ్ ఇమేజ్. సెకండ్ ఈజ్ బుల్లియింగ్. బుల్లియింగ్ అంటే మిగతా వాళ్ళు ఆట పట్టించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, గుచ్చి గుచ్చి మాట్లాడేవాళ్ళు, ఇది బుల్లియింగ్. థర్డ్ ఈజ్ అ హ్యాబిట్స్. సో మా మిత్రుడు చెప్పాడు, ఈరోజు హ్యాబిట్స్ గురించి మాట్లాడొచ్చు కదా అని శ్రవణ్. నాకు కూడా అనిపించింది, మన లైఫ్లో మీరు చేసే పనులన్నీ ఒక రోజంతా 45% అలవాట్లే. మన లైఫ్ 45% ఇస్ హ్యాబిట్స్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాబిట్. ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారు, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఫోకస్ ఎంతసేపు పెడుతున్నారు, మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ హ్యాబిట్స్. చాలామందికి ఉంటుంది ఒక కోరిక, ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. కోరికలు నాకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రయత్నం లేకుంటే అన్ని కోరికలు విష్ లిస్టే తయారవుతాయి, లాండ్రీ లిస్ట్ అంటాం. మీకు నిజంగా కోరిక ఉంటే మీకు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే, అలవాట్లకు కారణాన్ని అర్థం చేసుకుంటే అలవాట్లను మార్చుకోవచ్చు. కారణం చెప్తాను చూడండి, సింపుల్గా చెప్తాను. బాబు నా టైం ఎంత ఉంది? ఓకే. కోరిక ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. తిరుపతిలో ఉన్నప్పుడే నేను ఒక చోట పని చేస్తున్నప్పుడు మా బాస్ ఏమన్నాడంటే, ఒక ఒక వస్తువు ఏదో కారులో పెట్టాలి, నేను పెడతాను ఇవ్వండి అని అంటే, నీకు వద్దులే అని వేరే వాళ్ళకి ఇచ్చాను. అదేంటి ఎందుకు వద్దు అని అడిగితే, నీకు కారు లాక్ తీయడం తెలియదులే అన్నాడు. అదేం పెద్ద గొప్ప విద్య, తీయొచ్చు కదా అని. కారు డ్రైవింగ్ రానివాడికి తెలియదులే అన్నాడు. నాకు షాక్ అయ్యాను. ఓహో ఇలాగా. అదే డ్రైవింగ్ రాకపోతే వాళ్ళందరి ముందు నువ్వు వద్దులేని, కారులో పెట్టడానికి కూడా వస్తువు నా నుంచి కీ వేరే వాళ్ళకి ఇచ్చాడని నాకు చాలా ఫీల్ అయ్యాను. మీకు తెలుసా ఏ రోజు జరిగింది? అది అరౌండ్ 11 o'clock జరిగి ఉంటుంది. నేను సైలెంట్గా వెళ్ళి ఆ రోజు సాయంత్రం డ్రైవింగ్ స్కూల్లో చేరాను. డ్రైవింగ్ నేర్చుకోవాలని చేరాను. అయితే అది కూడా ఒక పెద్ద డ్రైవింగ్ స్కూల్ కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ స్కూల్లో వచ్చినప్పుడు చాలామంది చూడండి, అంటే మన అలవాట్లు మనం చేసుకుంటే ఎలా తయారవుతాం అన్నది. డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ వచ్చాడు ఇంటికి, పికప్ చేసుకోవడానికి పొద్దున్నే వచ్చాడు, ఎక్కమని చెప్పాడు. కూర్చొని ఫస్ట్ నా డైలాగే ఒకసారి కిందికి చూస్తే 3 ఉన్నాయి. వెంటనే డ్రైవింగ్ నేర్పించే ట్రైనర్ని అడిగా, ఎవడి కారు కనిపెట్టిన బుద్ధి తక్కువ ఎదవా అని. షాక్ అయ్యాడు. అదేంటి సార్, ప్రపంచం అంతా కార్లు తోలుతుంటే మీరు కారు కనిపెట్టినవాడు బుద్ధి తక్కువనా? మరి బుద్ధి తక్కువడు కాకపోతే నాకున్నాయి 2 కార్లు, ఆడ 3 ఉన్నాయి, ఎట్లా ఆపరేట్ చేస్తారా? అప్పుడు వాడు నన్ను ఇలా చూసినప్పుడు అప్పుడు అర్థం కాల. అప్పుడు ఏమనుకున్నా అంటే, అర్థమైంది కదా నేను ఇంత ఇంటెలిజెంటో అని నేను అనుకున్నా. కానీ ఈరోజు గుర్తు తెచ్చుకుంటే ఎందుకు నన్ను అట్లా చూశాడో ఇప్పుడు అర్థమవుతుంది. చూశాడు, సార్ మీరు నేర్చుకుంటూ ఉంటే మెల్లిగా తెలుస్తూ ఉంటుంది, పదండి అని. ఇదేంటి అంటే, ఇది గేర్ అండి. గేర్ కూడా మార్చాలా? స్టీరింగ్ కూడా తిప్పాలి సార్ అని. స్టీరింగ్ తిప్పాలి, గేర్ మార్చాలి, ఇక్కడ 3 ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, ఏంటయ్యా నాకు అర్థం కాదు అని. సార్ మొదట పెట్టాం, ఫస్ట్ డేనే పదండి ముందుకి అన్నాను. బయలుదేరాం, స్టార్ట్ చేసాం. సార్ లెఫ్ట్ తిప్పండి అని నేను ఇట్లా తిప్పాను. ఆయనండి, సార్ మీరు సినిమాలు బాగా చూస్తారా అన్నాను. అవన్నీ అప్పుడు ఎక్కలేదు, కానీ అప్పుడు ఆ రోజు అతను చూసిన చూపు, అతను చేసిన మాటలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే ఆ రోజు నేను ఎంత వెధవలా బిహేవ్ చేశానా అని తెలుస్తుంది. ఆ తర్వాత మెల్లిగా అలవాటు ఎలాంటిదంటే, ఎంత కష్టంగా అనిపించినా సరే మెల్లిగా ఈ 2 కాళ్ళైనా అక్కడ 3 ఉన్నా సరే, క్లచ్, గేరు, ఎక్స్లేటరు, ఈ 3 ఆపరేట్ చేయడానికి 2 కాళ్ళు సహకరించి ఆటోమేటిక్గా మనం డ్రైవ్ చేస్తూ, ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ, ఆ తర్వాత ఒక చేత్తో మొబైల్ కూడా మాట్లాడి, సాంగ్స్ పెట్టుకుని పక్కవాడితో మాట్లాడుతూ, ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ ఎంత దూరం తిరిగి వచ్చామో తెలియకుండా ఇంటికి వచ్చే ఈజీగా డ్రైవ్ చేయగలిగిన అలవాటును డెవలప్ చేసుకున్న బ్రెయిన్ మంచి అలవాటుని డెవలప్ ఎలా చేసుకోగలదో మనం చేసుకోవచ్చు. కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఆ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నాకు 3.5 నెలలు పట్టింది పర్ఫెక్షన్ కోసం. నేను ఒక్క సిచ్యువేషన్ కోసం ఎదురు చూశాను. ఏంటంటే, మా బాస్కి ఇంకా తెలియదు నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఒకరోజు ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్లో నేనే యాంకర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years ago, మోర్ దెన్ 20 years ago, 22 years ago. నేను యాంకరు, చీఫ్ గెస్ట్ సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సరే
నేను మా బాస్ అక్కడ నిలబడి ఉండగా ఒక కారు తీసుకున్నాను. నేను కారు తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ సరిగ్గా ఆయన దగ్గర ముందుకు వచ్చి నేను ఆపా. ఆయన లైట్ ఇట్లుంటే ఇట్లా ఆఫ్ చేసిన తర్వాత చూశాడు ఎవరు డ్రైవింగ్ అని. నన్ను చూశాడు. ఆయన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ చూడ్డానికి 6 నెలలు ఎదురు చూశా. కానీ ఆయన మహా తెలివైనడు. ఆ ఎక్స్ప్రెషన్ బయటపడలేదు కానీ నాకు తెలుస్తుంది. సో ఐ హ్యావ్ అచీవ్డ్ దట్ బికాస్ ఐ నెవర్ బ్లేమ్డ్. ఏమండి, నేను కార్ నేర్చుకోలేదు, చిన్న ఊరు నుంచి వచ్చాను, నేను ఐ హ్యావ్ పుట్ మై ఎఫర్ట్స్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్. సో ఈ వినయం గురించి చెప్తున్నాను. వినయం వల్ల మీరు నేర్చుకునే గొప్ప గుణాల్లో వినయం ఒకటైతే, ఈ వినయం నుంచి చాలా మీరు జీవితంలో అట్రాక్ట్ చేయగలరు. చాలా జీవితంలో అట్రాక్ట్ చేయలేరు. దట్ ఈస్ అ కీ పాయింట్.